మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. అమావాస్య రోజు 10 మంది హిజ్రాలు అర్ధరాత్రి పూజకు యత్నించారని గ్రామస్తులు ఆరోపించారు. పండుగ రోజు పూట మన్ను కోసం వచ్చామని, ఇది తన ఆచారమని వారు తెలిపారు. హిజ్రాలు రాత్రి సమయంలో ఘటన జరగడంతో బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఆందోళనలు చెందుతున్నారు. ఇగో దేవుని పెట్టుకున్నాం. ఇలా దసరా టైము కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్తా అయిపోయి నేను మోటార్ పెడదామని వచ్చేసరికి కాదంటే మేము చిలక మేము వద్దాం. పుట్టమన్న చిలక ఇది పుట్టమన్న అంటారా? ఇప్పటికి ఒక్కొక్క ఊర్లో కొట్టి చంపుతారు తెలుసా? కదా మొత్తం ఇగో మహేష్ ఇగో దేవుని పెట్టుకున్నాం. ఇలా దసరా టైము కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అమావాస్య రోజు 10 మంది హిజ్రాలు అర్ధరాత్రి పూజకు యత్నించారని గ్రామస్తులు ఆరోపించారు. పండుగ రోజు పుట్టమన్ను కోసం వచ్చామని, ఇది తమ ఆచారమని హిజ్రాలు తెలిపారు. రాత్రి సమయంలో ఘటన జరగడంతో బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఆందోళనలు చెందుతున్నారు. దేవుని పెట్టుకున్నాం. ఇలా దసరా టైము కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్తా అయిపోయి నేను మోటార్ పెడతా. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో మా పొలానికి మోటార్ పెడదామని వచ్చేసరికి మా పొలంలో 10 మంది వరకు ఏదో మంత్రాలు చదువుకుంటా చుట్టూ దీపాలు పెట్టి నిమ్మకాయలు, జీడి గింజలు, ఇంకా పాల ప్యాకెట్లు, దీపాలు అది పెట్టి మంత్రాలు చదివినట్టు పసుపు కుంకుమలు మొత్తం చుట్టూ జల్లిర్రు. క్షుద్ర పూజలు జరిగినంత భయానకమైన ప్రాంతం మొత్తం చేసిర్రు. మేము అక్కడ దూరం నుంచి చూసి వీళ్ళు ఇక్కడ 10 మంది వరకు ఉన్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అనే అనుమానంతో వచ్చి మందలించితే వాళ్ళు ఏదేదో పొంతలని సమాధానం చెప్తున్నారు. నేను నిన్న రాత్రి మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అమావాస్య రోజు 10 మంది హిజ్రాలు అర్ధరాత్రి పూజకు యత్నించారని గ్రామస్తులు ఆరోపించారు. ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. అర్ధరాత్రి అడవిలో వింత ప్రవర్తనతో పూజలు చేయడంతో అయితే అక్కడి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజు అర్ధరాత్రి పూజలు నిర్వహించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు 10 మందికి పైగా పసుపు కుంకుమలతో హిజ్రాలు ఈ యొక్క పూజలు నిర్వహించినట్లు స్థానికులు గుర్తించి వారిని మందలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే భయంతో తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పూజలు జరిగే చోటికి వెళ్లిన గ్రామస్తులు ఈ యొక్క పండుగ పూట పుట్టమన్ను తీసుకెళ్లడానికి వచ్చామంటూ కూడా హిజ్రాలు బుకాయించడంతో అయితే గ్రామస్తులు తీవ్రంగా మందలించారు. అయితే పంట పొలాన్ని సాగు చేసి చదును చేసేటువంటి రైతుకు సంబంధించిన భూమిలో హిజ్రాలు వింత వేషధారణతో, వింత పూజలతో, అక్కడ వింత ప్రవర్తనతో ఈ యొక్క గోతి తీసి అక్కడ నిమ్మకాయలు, జీడి గింజలు, పసుపు కుంకుమలతో అక్కడ వింత వింత పూజలు చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. అయితే ఆ చేనుకు సంబంధించినటువంటి రైతు అడిగినప్పటికీ కూడా కేవలం పుట్టమన్ను కోసం వచ్చామంటూ కూడా మాట దాటించారు. అయితే మరుసటి రోజు వెళ్లి చూస్తే కనుక అక్కడ వింత వింత ప్రవర్తన సంబంధించినటువంటి పూజలు డిఫరెంట్ గా కనిపించడంతో అయితే గ్రామస్తుల సమక్షంలో పిలిపించి మందలించడం జరిగింది. అయితే ఈ సమక్షంలో మందలించే క్రమంలో కేవలం మేము పుట్టమన్ను కోసమే వచ్చామంటూ కూడా హిజ్రాలు చెప్పినప్పటికీ కూడా అయితే అక్కడ జరిగిన పూజలు ఆ గ్రామస్తుల కోసమా, లేదంటే హిజ్రాల సాంప్రదాయ పూజలా, లేదంటే ఖచ్చితంగా క్షుద్ర పూజల అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ బ్రాహ్మణపల్లి గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం అయితే ఇప్పటి వరకు అటు పోలీసుల దృష్టికి వెళ్ళినట్టు సమాచారం లేకపోవడంతో అయితే పోలీసులు ఇన్వాల్వ్ కాలే. కానీ గ్రామస్తులు మాత్రము ఆ పెద్ద మనుషుల సమక్షంలో ఇలాంటి పూజలు ఇంకోసారి గ్రామంలో చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఆ హిజ్రాలను కానీ ఈ పూజలో పాల్గొన్న వారిని అందరినీ కూడా మందలిచ్చినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.